గత ప్రభుత్వం అవినీతి చేసింది, కానీ మేము అలా కాదు, పారదర్శకంగా చేస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చారు, ప్రతి పథకం తమకు ప్రతిష్టాత్మకమేనంటూ ప్రకటించారు. కానీ అవి ప్రయోగాత్మకంగా ఉన్న సమయంలోనే స్కామ్ జరిగాయి. అమల్లోకి రాకముందే అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న లింక్ తవ్వితే పెద్ద కొండే బయటపడుతోంది. ఇంతకు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న లేటెస్ట్ స్కామ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన అతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భూభారతి. గత ప్రభుత్వం చేపట్టిన ధరణి స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ధరణిలో లోపాలున్నాయని, అవి సవరించి భూభారతిని తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. భూ రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా జరపాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పోర్టల్ ఇప్పుడు కుంభకోణాలకు కేంద్ర బిందువుగా మారింది. భూభారతి స్కామ్లో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మొదటిగా జనగాం జిల్లాలో ఈ స్కామ్ వెలుగు చూసింది. ఆ తర్వాత యాదాద్రి జిల్లాలో స్కామ్ జరిగినట్టు బయటపడింది. భూభారతి చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని భూ రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ కుంభకోణం వెలుగు చూసింది. ఇందులో దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీని ద్వారా జరిపిన లావాదేవీలకు సంబంధించిన అక్రమ సొమ్ము మధ్యవర్తుల చేతికి వెళుతుందా, లేదంటే అధికారుల జేబుల్లోకి వెళుతుందా, వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అన్న దానిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అసలు భూభారతి పోర్టల్లోనే లోపాలు ఉన్నాయని మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. స్లాట్ బుకింగ్ పేరిట చలాన్లను ఎడిట్ చేసి చెల్లింపులు జరిగినట్టుగా చూపిస్తూ భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. భూభారతి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ శాఖలో సమస్యలను పెంచిందంటున్నారు ప్రజలు. అయితే చిన్న లోపం కూడా గుర్తించకుండా పోర్టల్ తయారు చేయడం మీదే పలు అనుమానాలు వస్తున్నాయంటున్నారు నిపుణులు. పటిష్టమైన భద్రత కూడా లేదంటున్నారు. పోర్టల్లో లొసుగులను అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొట్టే వరకు ప్రభుత్వ పెద్దలు మేల్కొనకపోవటం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి స్కాములకు ఆస్కారమే లేదని, లొసుగుల వైఫల్యం ఏడాదిన్నరగా స్కామర్లకు కలిసొచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 8,300 రూపాయలు కాగా కేవలం 320 రూపాయలు మాత్రమే చెల్లించిన ఘటనలు బయటపడటంతో అధికారుల నిర్లక్ష్యంపై అనుమానం వ్యక్తమవుతోంది. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు తెలిసే ఇది జరిగిందా, లేదంటే సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్లు చేశారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే అన్ని రిజిస్ట్రేషన్లను భూభారతి పరిధిలోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి చేసిన ప్రకటనతో ఈ పోర్టల్లోని లోపాలే భారీ స్కాములకు దారితీశాయా? ఇంత చిన్న లోపాన్ని కూడా గుర్తించకుండా పోర్టల్లను రూపొందించడంపై ఎవరికి లాభం అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. భూభారతి పోర్టల్ అభాసుపాలై ప్రజల్లో పరువు పోకుండా ఉండేందుకు గుట్టు చప్పుడు కాకుండా భారీ చలాన్ల స్కామ్ను చిన్నదిగా చూపించేందుకు ప్రభుత్వంలోని పెద్ద తలలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.